హాయ్ మానవా, ఏం తింగరా? శుద్ధాట ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా? ఉంది. అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు. అది సంగతి. కానీ ఈ మానవునితో అచ్చిక పుచ్చికలాడి ఓహో మచ్చిక చేసుకుని అవచా అంగుళీయకమును సంగ్రహించెదను. దా దా చెప్తావా? దా. ఏ చిచి, నువ్వేంటి నా పక్కన చేరావు? లే, దూరంగా పో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి ఈ విధముగా నిన్ను ఆనుకొని ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణహస్తము నుంచి ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావేంటి? ముందు అక్కడి నుంచి లేచి ఆ మూల క్షీణించగలను మానవా. నీ వామహస్తం ఇదిగో, నువ్వు ఇలా అస్తం గిస్తాం అంటూ పార్టీ గుట్టుల గురించి మాట్లాడితే మటుకు నీ ఊసలు కదిలిపోతాయి. ముందు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. కంట కంట కన్నీరు నిండినను కనికరము లేదు ఈ కఠిన మానవ జాతికి. ఏమది? ఏమంటివి? నాకు కనికరం లేదా? ఎలా ఉండవాలి? నేనెవరనుకుంటుంటివి? పరమ నిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడైన మారుతి మానస పుత్రుణ్ణి, అకుంఠిత భక్తి తోడైన వాయునందుని ప్రియ శిష్యుణ్ణి, పరమ భక్తుణ్ణి. నీ వాచాలతో చాలించి ఆ చాపను ఆశ్రయించి ఆ మూల సైరించు. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదంటో తెలుసా? అగ్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, పూసలు కదిలిపోతాయి. లే, ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. లేగో. అసలే చిరాకు వస్తుంది, నిద్రలా పాడు చేసింది. థ్యాంక్ యూ. బాయ్.